హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఇదే ట్రేడింగ్‌లో రిటర్న్స్ అనేది మనం మాట్లాడుకుంటే రియలిస్టిక్‌గా రిటర్న్స్ అనేది ఎంత ఉండొచ్చు? ఐ మీన్ ఎంత పర్సెంట్ ఉండొచ్చు మన క్యాపిటల్ పైన మీ ప్రకారంగా? నేనిప్పుడు చెప్పినట్టుగా ఇందాక ఆప్షన్ సెల్లింగ్‌లో ఏంటంటే జనరల్‌గా మంత్లీ 2% టార్గెట్ చేస్తారు. ఓకే. మంత్లీ 2% టార్గెట్ చేస్తారు. సో, ఇయర్లీ మీరు 20-25 మహా అయితే 30%. ఇంకా ఎక్స్‌పర్ట్ కొంతమంది ఉంటారు. ఒక 40-50% చేస్తారు. ఇంకా 70 కూడా చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. అదే ఆప్షన్ బయింగ్‌లో అనుకోండి. ఇది ఆప్షన్ సెల్లింగ్‌కి సంబంధించింది. ఆప్షన్ బయింగ్‌లో అనుకోండి మీకు క్యాపిటల్ తక్కువ అవుతది. కానీ మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువొస్తది. ఓకే. ఓన్లీ మీ దగ్గర సక్సెస్‌ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉంటేనే. చెప్పాను కదా ఇందాక ఆప్షన్ బయింగ్ ఎప్పుడు కూడా మీకు స్కిల్‌ఫుల్ టాలెంటెడ్ గైస్ మాత్రం చేయగలరు. ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈజీ. ఆప్షన్ బయింగ్ అనేది చాలా కష్టం. సో, అందుకని అందులో రిటర్న్స్ కూడా ఎక్కువొస్తాయి. చెప్పాను కదా కష్టమైన చోట ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఆబ్వియస్‌గా. ఇదేంటి ఈజీ కాబట్టి నీకు రిస్క్ తక్కువ అన్నట్టుగా 2% తీసుకుంటారు. మన జనరల్‌గా ఏంటంటే ట్రేడింగ్‌లో కూడా మీరు బేసిక్‌గా మనకి ఎఫ్‌డి ఎంత ఇస్తారు రిటర్న్ 6-7%. ఇన్‌ఫ్లేషన్ 6%. తీసేస్తే అది ఎంత 2% నాకు తెలీదు. 6% అంతే. ఓకే. ఇన్‌ఫ్లేషన్ పోగా మనకు మిగిలేది కూడా ఏమి ఉండదు. సో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. తర్వాత మనం నెక్స్ట్ దేనికి వెళ్తాం అసెట్ క్లాస్‌కి మ్యూచువల్ ఫండ్‌కి వెళ్తాం. అవును. మ్యూచువల్ ఫండ్ మహా అయితే 9%, 12% 12% అంతే. ఆన్ యావరేజ్ యావరేజ్ 12. అంతే 12. కదా! ఆ తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే జనరల్‌గా ఇంకా రియల్ ఎస్టేట్‌కి వేరే బిజినెస్‌లో స్టార్టప్‌లో పెట్టడం లాట్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. అది తీసేస్తే ట్రేడింగ్‌కి సంబంధించి ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, ట్రేడింగ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసి ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో మనం ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నది చూసుకుంటే ఆ లాంగర్ పీరియడ్‌లో ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా ఓకే. సో, మనం అది ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి, ఎప్పుడు తగ్గుతాయని మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బట్టి ఉంటాయి. కానీ ట్రేడింగ్‌లో ఏంటంటే మీరు ఎఫర్ట్ పెడుతున్నారు. మీ టైం ఇస్తున్నారు. మీ ఫాస్ట్‌గా మనీ పోతది. ఫాస్ట్‌గా వస్తది. సో, మీరు ఎక్స్‌ట్రా మనీ, టైము, మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి మనం అక్కడ ఏదైతే మ్యూచువల్ ఫండ్ వస్తుందో 12% అనుకోండి, 13, 10% అనుకోండి. దానికన్నా ఎక్కువ వచ్చేలాగా బీట్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఓకే. సో, అలాగే బేసిక్‌గా ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్స్ అందుకే ఎక్కువ మంది మొగ్గు చూపేది ఏంటంటే ఈజీగా వస్తది. 2% వస్తది ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే అనే ప్లాన్‌లో దానికెళ్తారు. అప్పుడు మీకు 20% కంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. నన్ను అడిగితే ఈవెన్ ఆప్షన్ బయింగ్ అయినా, ఆప్షన్ సెల్లింగ్ అయినా 20-25గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసి పెట్టుకుంటే అంటే మరీ అంత గ్రీడ్‌కి వెళ్ళకుండా మీరు 20-25 ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే దాన్నే మీరు సిఏజర్ కాంపౌండింగ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మీకు చాలా డబ్బులొస్తాయి. ఓకే. సో, కానీ ట్రేడింగ్ అనేది రిస్కీ గేమ్ కాబట్టి ఎక్కువ రిస్క్ చేయకపోతే రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో, ఒక బిగినర్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక 20-25% ట్రేడింగ్‌లో గనక మీ ఇన్‌కమ్‌ని ప్లాన్ చేసుకుంటే మీరు అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చినా అవి కూడా ఇవి యాడ్ అయితే కొద్దిగా సిఏజర్ అనేది ఎవ్రీ ఇయర్‌కి మంచిగా ఉంటుంది. ఓకే. యూజువల్లీ ఒక 20-24% ఆన్ యావరేజ్‌గా. హ్మ్. అంటే ఇయర్ మొత్తం కలిపి. అవును. యెస్. సో, యూజువల్లీ ఇదే ట్రేడింగ్‌లో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రీల్స్ అయన్నీ చూస్తాం. సో, ఒక 1 ఇయర్ ప్యాకేజ్ వచ్చేసి నేను 1 డేలో సంపాదిస్తున్నానని చెప్పేసి కొన్ని రీల్స్ కూడా మనం చూస్తున్నాం నేను. సో, దాన్ని చూసుకొని ఇప్పుడు బిగినర్స్ బ్లైండ్‌గా వచ్చేసి మీ దగ్గర కూడా చాలా కాల్స్ వచ్చే ఉంటాయి. డబ్బులు ఇన్ని లక్షలు, కోట్లు కూడా పోగొట్టుకున్నోళ్ళుంటారు. సో, వాళ్ళందరూ యాస్ ఎ బిగినర్‌గా ఒక బిగినర్‌కి చెప్పాలంటే మీరేం చెప్తారు? సో, బిగినర్‌కి ఇదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియాలో చూసేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అవన్నీ నిజం కాదు. ఏది ఇలా చెప్తున్నారు కదా! ఏంటి 1 డేలో నేను 5 నిమిషాల్లో 2,00,000 సంపాదించాను. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మార్కెట్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మూవ్‌మెంట్ ఇచ్చింది. మరి మిగిలిన అన్ని టైమ్‌లో కష్టం. అంటే రోజుకి అదే టైమ్‌లో 2,00,000 వస్తే అంబానీ కన్నా గొప్పోడు అవుతాడు కదా! అలా కాదు. వాళ్ళేంటంటే మార్కెటింగ్ గిమ్మిక్ అంతే. ఆ టైమ్‌లో నువ్వు క్లిక్ బైట్ చేయాలి కదా! అందుకని అదే పెట్టి దాన్ని పెట్టి మీరు రీల్స్‌లో తిప్పుతారు. మనం అది చూసి ఇప్పుడు ఈ జెన్‌జీ బ్యాచ్ వీళ్ళకి మైండ్‌లో ఉండవు కాబట్టి చాలా మందికి ఇలాంటి లాస్‌లు చేసేవాళ్ళందరికి మైండ్‌లో ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మనకి ఇమ్మీడియేట్ క్విక్ మనీ కావాలి. ఈజీ. అవును. ఈడేదో చెప్తున్నాడు వెళ్ళిపోవడమే. కొద్దిగానా లాజిక్ ఆలోచించాలి. అంత ఈజీగా ఏది రాదు కాబట్టి ఇట్స్ ట్రేడింగ్ అనేది సిరీస్ ఆఫ్ లాసెస్ అండ్ ప్రాఫిట్స్. అవన్నీ పోగా నెట్ ప్రాఫిట్. ప్రతి బిజినెస్‌కి కూడా క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అంతా తెస్తారు. అవును. కొన్ని లాస్‌లు ఉన్నాయి. ఈ క్వార్టర్‌లో లాస్ వచ్చింది, ఆ క్వార్టర్‌లో ప్రాఫిట్ వచ్చింది. అలాగే ట్రేడింగ్‌లో కూడా కొన్ని క్వార్టర్‌లు, కొన్ని మంత్స్ లాస్ వస్తాయి. అంతేగాని ఒకరోజు ఒక్కసారి సిక్సర్ ఇప్పుడు సచిన్ ఉన్నాడు. మనం ఎప్పుడో వీడియో క్లిప్ పెడతాం. షార్ట్‌లో వచ్చి సిక్సర్ కొడతాడు. ఆ సిక్సర్ కొట్టినంత మాత్రాన మనం ఇది గాడ్ ఆఫ్ క్రికెట్ అని అన్నామా? కాదు కదా! ఆయనకి డకౌట్లు కూడా ఉన్నాయి. అవునా కదా! ఎన్నో సార్లు ఫెయిల్ అయినవి ఉన్నాయి. అవును. అవన్నీ పోగా నిలదొక్కుకొని ఈరోజు ఈ పొజిషన్స్‌కి వచ్చాడు కాబట్టి ఓవర్ ద ట్రాక్ రికార్డ్. అప్పుడు మనం గాడ్ ఆఫ్ క్రికెట్ అని అనము. అంతేగాని ఒక 6 కొట్టాడని మనం గాడ్ ఆఫ్ క్రికెట్ అనలేదు. ఒకసారి డకౌట్ అయ్యాడని చెప్పి ఈజ్ ఎ ఫెయిల్యూర్ క్రికెటర్ అని కూడా అనలేదు. అవును. సో, యూ హావ్ టు సిరీస్ ఆఫ్ లాసెస్, సిరీస్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నీ కలిపి మనకు ఒక ట్రాక్ రికార్డ్ బిల్డ్ అయింది ఓవర్ ద ఇయర్స్. అప్పుడు మనం చెప్పాలి. అలాగే మీరు కూడా ఆ ఒక్క ట్రేడ్ చూసి సిక్సర్ కొట్టాడు కదా అని చెప్పి మనం ఈజ్ క్రికెటర్, గ్రేటెస్ట్ క్రికెటర్ అది ఇది అని అనుకుంటాం. అలాగే ఆ ఒక్క ట్రేడ్‌ని పట్టుకొని మనకు ఆ రీల్స్‌లో కనిపించేది కాబట్టి అబ్బో! చాలా సంపాదించేస్తున్నాడు. మనం కూడా వెళ్ళిపోతే రోజుకి ఒక 2,00,000, 3,00,000 సంపాదించొచ్చు అనే భ్రమలోకి వెళ్ళిపోయి చాలామంది బిగినర్స్ అక్కడ ట్రాప్ అయ్యి లాస్ అవుతారు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సో మచ్.